ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంను శుక్రవారం యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ సందర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంను శుక్రవారం యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ సందర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ నిర్వహిస్తున్నామని, తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందించడమే దూర విద్య కేంద్ర లక్ష్యమన్నారు. అదేవిధంగా రిజిస్టర్ టెలికాన్ఫరెన్స్లో అడ్మిషన్ ప్రక్రియ గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజ్, అధ్యాపకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఉంది, రెడీమేడ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన నల్గొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ గారు మన దగ్గరికి ధర్మా గారు రావటం జరిగింది. వారికి మన అందరం కూడా స్వాగతం పలికాం. ఈ కళాశాలకు నేను రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. నా పేరు ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు. రాగానే ధర్మా గారు మన దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సుల పైన, సబ్జెక్టుల పైన, విద్యార్థుల యొక్క సంఖ్య పైన, కౌన్సిలర్స్ అందరితోని కూడా ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు చెప్పి ఈ అంబేద్కర్ సెంటర్లో కొత్త కోర్సులను ఏ రకంగా తీసుకురావాలి, ఉదాహరణకి జర్నలిజంలో డిప్లొమా కోర్సు, అదే రకంగా మాస్ కమ్యూనికేషను, ఇటువంటి వాటిలో లేటెస్ట్ కోర్సులను కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కళాశాలలో ప్రధానంగా మహిళలు మాత్రమే మాకు రెగ్యులర్గా ఉంటారు. అంబేద్కర్లో కూడా మహిళలకే ప్రత్యేకంగా ఇచ్చారు. ఇది రాష్ట్ర స్థాయిలో మొదటి కళాశాలగా పేర్కొనడం జరిగింది. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా స్ట్రెంత్ పెరగడానికి మా వంతు కృషిగా మేము కూడా పిల్లలతో చెప్తూ ఉంటాం. మన దేశంలోనే ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిదే మొట్టమొదటిగా రావడం జరిగింది. అంతకుముందు ఒక బీద విద్యార్థి ఓకే మధు, అందరికీ నమస్కారం. గౌరవనీయులు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకైక అధ్యయన కేంద్రం మహిళలకు ప్రత్యేకించి ఈ సెంటర్లో ఈరోజు కౌన్సిలర్ తోటి అందరితోటి మీటింగ్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే విద్యను అనివార్య కారణాల వల్ల మధ్యలో వదిలేశారో, ఎవరైతే ఆర్థికంగా స్తోమత లేకుంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల ఎవరు చదువు మధ్యాహ్నం అనిపిస్తే వాళ్ళందరికీ అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క ఆశయ సాధారణంగా ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ఇది చాలా 100% కరెక్ట్. అలాగే కాకుండా అనేక మంది విద్యార్థులకు ఎవరైతే చదువు మధ్యాహ్నం ఆపించిన వాళ్ళు కాకుండా ఆర్థికంగా సమాజం లేకుండా వాళ్ళని కూడా ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ ఆదుకుంటుందంటే దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అప్పుడు ఎప్పుడైతే అంబేద్కర్ యూనివర్సిటీ 1983 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ, అలాగే మహిళలు కూడా ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇవాళ అగ్రస్థాయిలో ఇలా మీరు చూస్తుంటారు. మన అంబేద్కర్ యూనివర్సిటీ నల్గొండ చదివిలో ఎంతోమంది ఇవాళ ఆఫీస్ సబార్డినేట్ కానిచ్చి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ కూడబోతున్నాం. కాబట్టి ఇలా అంబేద్కర్ యూనివర్సిటీ ముందు భాగాన్ని ఉందని కూడా తెలుసుకుంటున్నాం. అలాగే మరి ప్రక్రియలో బాగా ఇక్కడ వచ్చినందుకు చాలా ప్రిన్సిపల్ గారు చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ మీటింగ్ అరేంజ్ చేసినందుకు ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ మీటింగ్ అటెండ్ అయ్యి మరి పబ్లిసిటీ కూడా ఎక్కువ ఇచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సమావేశాన్ని ఇంతటితో ముగించినందుకు మేము కోరుకుంటూ, ఇక మీరు కూడా అందరూ భాగస్వామ్యం కావాలి, అడ్మిషన్ పెంచాలి.
మీరు ఒకటే చెప్పాలి, మనం అతి తక్కువ విద్యతో అతి తక్కువ ఫీజుతోటి విద్యను అందించి ఏకైక వస్తుంది బిఆర్ అంబేద్కర్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా మీరు ఈసారి మేడం లైన్లో వచ్చింది కొంచెం ఆడిపిస్తాం. హలో 2024 and 25కి విద్యా సంవత్సరానికి గాను ఈ విద్యా సంవత్సరానికి మనము అంతకుముందు 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవ్వడం జరిగింది 10 సంవత్సరాల వరకు. కానీ ఈ సంవత్సరం కేవలం తెలంగాణకు వరకు పరిమితం చేయమన్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మనము 10 షెడ్యూల్ సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము తెలంగాణకి మాత్రమే, అంటే 103 స్టడీ సెంటర్స్కి గాను మనము ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. అయితే విద్యార్థులకు అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీ అందరికీ సుపరిచితమే. 40 ఏళ్ల నుంచి అత్యుత్తమ సేవలు అందిస్తుంది గ్రామాలలో మార్జినలైజ్ సెక్షన్స్ ముఖ్యంగా.